హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హెల్దీ మ్యాంగో స్మూతీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ సమ్మర్లో ఈ డిజర్ట్ కనుక చేసుకున్నారంటే మరలా ఇలాగే చేసుకుని ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ మ్యాంగో స్మూతీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం పండిపోయిన ఒక మ్యాంగోని తీసుకోవాలి. ఫస్ట్ వాటర్లో బాగా కడిగేసి పైనున్న ఈ పీల్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసేయాలండి. మనం ఇలా పీల్ ఆఫ్ చేసుకోవటం వల్ల ఈ స్మూతీ అనేది చాలా స్మూత్గా మనకి బయట డ్రింక్ షాప్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎంత ఫ్లేవరబుల్గా ఎంత బాగుంటుందో అలాగే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పీల్ ఆఫ్ చేశాక మంచి కలర్గా ఉంది చూసారా. ఈ విధంగా పండిపోయింది తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. మనం కట్ చేస్తుంటేనే ఆ మ్యాంగో స్మెల్ చూస్తుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందులోకి ఇలా పీసెస్ వేసుకున్నాక మిక్సీ జార్లోకి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పాలు. మనం ఈ డ్రింక్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వాలి అనుకుంటే మార్నింగు మిల్క్ చక్కగా కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఒక గ్లాస్ వేసుకున్నాను. అండ్ దీనిపైన మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మేగడ అనేది ఫామ్ అవుతుంది. అది కంపల్సరీ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది స్మూతీ. అండ్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా మన మ్యాంగో అనేది స్వీట్ ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి షుగరు. అండ్ స్వీట్ కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే ఒక 2 or 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి బాగా మెత్తగా స్మూతీ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారా. ఇప్పుడైతే నేను గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేయడానికి రెడీ అయిపోయాను. ఇందులోకి కొంచెం డెకరేటింగ్ కోసం గ్లాస్ చుట్టూ కూడా ఇలా చాక్లెట్ సిరప్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఈ మ్యాంగో స్మూతీని అయితే వేసేసుకుంటున్నానండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనుకున్నాను నేను. ఇది చేసేటప్పుడు చాలా బాగుందండి. చూడండి చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుని దీనిపైకి మరలా మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి మ్యాంగో పీసెస్ అనేవి వేసుకోవాలి. ఈ స్మూతీ తింటుంటే మధ్యలో ఈ పీసెస్ తగులుతూ ఎంజాయ్ చేస్తూ తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ దీనిపైన కొన్ని జీడిపప్పు కానీ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అలాంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. చక్కగా నేను ఇక్కడ ఒక 3-4 జీడిపప్పుల్ని అలా కట్ చేసేసుకుని చిన్న పీసెస్గా వేసుకున్నాను. సో ఫైనల్లీ హెల్దీ మ్యాంగో స్మూతీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనం ఇంకా ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని అవసరం లేదు. కాచి చల్లార్చిన పాలను పోసుకున్నాం కనుక. మరి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.